గోల్డెన్ కిచెన్ వాల్స్ పెట్టండి బాగా వేడి నీళ్ళు పొద్దున్నే గోరు వచ్చింది. వేడి నీళ్ళు 2 గ్లాసులు దాకా పెట్టాను. క్యారెట్ తాలింపుకి రెడీ చేస్తాను. తురిమిన క్యారెట్ వేసేసాను. క్యారెట్ కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. తాలింపు ఈ కర్రీ వేసేది ఇమ్యూనిటీ పవర్ కోసము. ఇన్ని తెల్లగడ్డలు మొత్తం మిరపకాయలే గిల్లేసేయాలి. అంటే దీంట్లో మిరప్పొడి కానీ ఏమి కారానికి ఏమీ అవసరం లేదు. ఎండు మిరపకాయలు ఇలా గిల్లి వేసేస్తే చాలు. దీనిలో పసుపు వేసుకోవాలన్నా కూడా మీరు ఎక్కువ వేసుకోవచ్చు. పసుపు వేసేసుకొని ఒక్క చుక్క నీళ్ళు జల్లేసి అట్లే మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్కి అంతా బాగా ఉడికిపోతుంది. వేడివేడిగా పొగలు వస్తుంది. రైస్ చేసేసాను. క్యారెట్ కర్రీ సూపర్. 7కి అంతా తినేయాలి. ఇంకో బాణాలు బిజీగా ఉంది కదా, దీంట్లో వేసాను. క్యారెట్ కర్రీ రెడీ. ఇది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటే ఇప్పుడు కృష్ణయ్యకి అన్నము క్యారెట్ తాలింపు పెడతానని కృష్ణయ్యకి రైసు కర్రీ. గోల్డెన్ కిచెన్ వాల్స్ పెట్టండి బాగా వేడి నీళ్ళు పొద్దున్నే గోరు వచ్చింది. వేడి నీళ్ళు 2 గ్లాసులు దాకా పెట్టాను. క్యారెట్ తాలింపుకి రెడీ చేస్తాను. వేసేది ఇమ్యూనిటీ పవర్ కోసము. ఇన్ని తెల్లగడ్డలు మొత్తం మిరపకాయలే గిల్లేసేయాలి. అంటే దీంట్లో మిరప్పొడి కానీ ఏమి కారానికి ఏమీ అవసరం లేదు. ఎండు మిరపకాయలు ఇలా గిల్లి వేసేస్తే చాలు. దీనిలో పసుపు వేసుకోవాలన్నా కూడా మీరు ఎక్కువ వేసుకోవచ్చు. పసుపు వేసేసుకొని ఒక్క చుక్క నీళ్ళు జల్లేసి అట్లే మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్కి అంతా బాగా ఉడికిపోతుంది. వేడివేడిగా పొగలు వస్తుంది. రైస్ చేసేసాను. క్యారెట్ కర్రీ సూపర్. 7కి అంతా తినేయాలి. ఇంకో బాణాలు బిజీగా ఉంది కదా, దీంట్లో వేసాను. క్యారెట్ కర్రీ రెడీ. ఇది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటే ఇప్పుడు కృష్ణయ్యకి అన్నము క్యారెట్ తాలింపు పెడతానని కృష్ణయ్యకి రైసు కర్రీ. గోల్డెన్ కిచెన్ వాల్స్ పెట్టండి బాగా వేడి నీళ్ళు పొద్దున్నే గోరు వచ్చింది. వేడి నీళ్ళు 2 గ్లాసులు దాకా పెట్టాను. క్యారెట్ తాలింపుకి రెడీ చేస్తాను. తురిమిన క్యారెట్ వేసేసాను. క్యారెట్ కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. తాలింపు ఈ కర్రీ వేసేది ఇమ్యూనిటీ పవర్ కోసము.
ఎన్ని తెల్లగడ్డలు మొత్తం మిరపకాయలే గిల్లేసేయాలి. అంటే దీంట్లో మిరప్పొడి కానీ ఏమి కారానికి ఏమీ అవసరం లేదు. ఎండు మిరపకాయలు ఇలా గిల్లి వేసేస్తే చాలు. దీనిలో పసుపొడి వేసుకోవాలన్నా కూడా మీరు ఎక్కువ వేసుకోవచ్చు. పసుపొడి వేసేసుకొని ఒక్క చుక్క నీళ్ళు జల్లేసి అట్లే మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్కి అంతా బాగా ఉడికిపోతుంది. వేడివేడిగా పొగలు వస్తుంది. రైస్ చేసేసాను. క్యారెట్ కర్రీ సూపర్. 7కి అంతా తినేయాలి. ఇంకో బాణాలు బిజీగా ఉంది కదా, దీంట్లో వేసాను. క్యారెట్ కర్రీ రెడీ. ఇది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటే ఇప్పుడు కృష్ణయ్యకి అన్నము క్యారెట్ తాలింపు పెడతానని కృష్ణయ్యకి రైసు కర్రీ. గోల్డెన్ కిచెన్ సూపర్ టైం బాగా వేడి నీళ్ళు పొద్దున్నే గోరు వచ్చింది. వేడి నీళ్ళు 2 గ్లాసులు దాకా పెట్టాను. క్యారెట్ తాలింపుకి రెడీ చేస్తాను. వేసేది ఇమ్యూనిటీ పవర్ కోసము. ఇన్ని తెల్లగడ్డలు మొత్తం మిరపకాయలే గిల్లేసేయాలి. అంటే దీంట్లో మిరప్పొడి కానీ ఏమి కారానికి ఏమీ అవసరం లేదు. ఎండు మిరపకాయలు ఇలా గిల్లి వేసేస్తే చాలు. దీనిలో పసుపొడి వేసుకోవాలన్నా కూడా మీరు ఎక్కువ వేసుకోవచ్చు. పసుపొడి వేసేసుకొని ఒక్క చుక్క నీళ్ళు జల్లేసి అట్లే మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్కి అంతా బాగా ఉడికిపోతుంది. వేడివేడిగా పొగలు వస్తుంది. రైస్ చేసేసాను. క్యారెట్ కర్రీ సూపర్. 7కి అంతా తినేయాలి. ఇంకో బాణాలు బిజీగా ఉంది కదా, దీంట్లో వేసాను. క్యారెట్ కర్రీ రెడీ. ఇది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటే ఇప్పుడు కృష్ణయ్యకి అన్నము క్యారెట్ తాలింపు పెడతానని కృష్ణయ్యకి రైసు కర్రీ.